హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ రైస్ రెసిపీ చేసుకుంటున్నామండి. ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. ప్రసాదానికి కానీ కూరగాయలు లేనప్పుడు కానీ పర్ఫెక్ట్ రైస్ రెసిపీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, శనక్కాయలు 3 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కారాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి, కొత్తిమీర నైస్గా చాప్ చేసుకోవాలి, నిమ్మకాయ, రుచికి తగినంత ఉప్పు, కొబ్బరి అండి, పచ్చి కొబ్బెర. ఇది మనము కొబ్బరికి చిప్పకి అడుగున ఉండేది కాకోకుండా పైన ఉండేది మాత్రమే తీసుకుంటే గిన కొబ్బరి అన్నానికి చాలా టేస్టీగా వస్తుందండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనక్కాయలు వేసి ఒక 2 నిమిషాలు వేగాక మనం పప్పు యాడ్ చేసుకోవాలి. శనక్కాయలు వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ శనక్కాయలు యాడ్ చేసాం. తర్వాత శనగపప్పు, మినపప్పు యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగితే సరిపోతుంది. అంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర మనం కొత్తిమీర, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనం సాల్ట్ వేసాక స్టవ్ వెలిగించి ఉంటే గిన సాల్ట్ అనేది వేగి బ్లాక్ కలర్లోకి వస్తుంది. మనకు కొబ్బరి అన్నం అంత వైట్గా కనపడదు. ఇలాగ ఒక సపరేట్ గిన్నె తీసుకొని దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. అలాగే వేడి అన్నంని దానిపైన వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ వేడికి కొబ్బరి అనేది మగ్గిపోతుంది. కొబ్బరి ఎప్పుడైనా పైన ఉండేది మాత్రమే తీసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. అడుగున బ్లాక్ కలర్లో ఉండేది తీసుకుంటే ఈయన అంత టేస్టీగా ఉండదు, చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉండదు. మనం వేయించుకునేదంతా వేసేసి మనం వేయించుకున్న తాలింపునంతా వేసి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. మనం పులుపు అడ్జస్ట్ చేసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ అన్నం అంతా చల్లగైపోయాక మొత్తం కలుపుకోవాలి. అదే వేడి మీద కలిపామంటే అన్నం అనేది చిదిమిపోతుంది, వడకలుగా కనపడుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ప్రసాదాలకు కానీ మనకి ఫాస్ట్గా అయిపోవాలి కానీ లంచ్ బాక్స్కి కానీ పర్ఫెక్ట్ రైస్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.